హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మనకి టాపిక్ ఏంటంటే మనకి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మనకి 17 వీడియో అనుకుంటా అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. అది లెసన్ వైస్ చెప్తున్నానండి. తెలుగు టెక్స్ట్ బుక్ మాత్రమే ప్రెజెంట్ అవుతున్నాయి అన్ని క్లాసులు. దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి. తెలుగు టెక్స్ట్ బుక్‌లు. మనకిప్పుడు 8 అనేది అవుతుంది ప్రెజెంటు. ఈరోజు వీడియో చూసుకుంటే దీనికి ముందు చాలా వీడియోస్ చేశాను ఎయిత్ క్లాస్ సంబంధించి. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌లో ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్తున్నాను. డైలీ డీఎస్సీకి సంబంధించి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. కొత్త సిలబస్ చేస్తున్నాను. పాతది కూడా చెప్తున్నానండి. లెసన్ వైస్ చెప్తున్నాను. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇది అయిపోయిన వెంటనే మన నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అలాగా తెలుగు టెక్స్ట్ బుక్‌లు అయ్యాక మనం మెథడాలజీ అనేది చెప్పుకుంటామండి. కంటెంట్ అయిన వెంటనే తెలుగు మాత్రమే అయ్యాక మనం తెలుగు మెథడాలజీకి వెళ్తాం. తర్వాత తెలుగు మొత్తం కంప్లీట్ అయ్యాక మనం వేరే వేరే కంటెంట్‌కి, సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుందండి. ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు బిట్స్ కూడా చాలా ఇంపార్టెంటు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా ఇంపార్టెంటు. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇదేంటంటే మనకి ఎయిత్ క్లాస్ సంబంధించి ఇదొక లెసన్ అండి. కళా వారసత్వం అనేది ఒక లెసను. దానికి సంబంధించి ఈ లెసన్‌కి సంబంధించి ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాము. అలాగే బిట్స్ కూడా చేసుకుందామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రక్రియ అండి. కళా వారసత్వం లెసన్‌కి సంబంధించి ప్రక్రియ ఏంటంటే వ్యాసం అండి. అలాగే ఇతివృత్తం ఏంటంటే కళల విశిష్టత. కళ ప్రక్రియ ఏంటంటే వ్యాసం అండి. ఇతివృత్తం ఏంటంటే కళల విశిష్టత. కళా వారసత్వంకి సంబంధించి ఇతివృత్తం, ప్రక్రియ తెలుసుకుందాం. అలాగే మనకి ఈ లెసన్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం చూడండి. లైట్‌గా ఒకసారి చదివేద్దాం. భారతదేశం కళలకు పుట్టినిల్లు. ఆ కళలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన విశిష్ట దేశం భారతదేశం. ఆ విశిష్టతే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. భారతదేశం గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలి. అన్ని ప్రాంతాల ఆచారాలను అభినందించాలి. దానికోసం రూపొందించిన కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇది జాతీయత భావాన్ని పెంపొందిస్తుంది. భారతదేశ సమగ్రతను, ఐక్యతను బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల కళా సంప్రదాయాన్ని తెలుసుకోవాలి. ఇదంతా మనకి చాలా అవసరం అండి. ఎందుకంటే ఇందులో కొన్ని ఇచ్చి ఇది ఏ లెసన్‌కి సంబంధించి అడుగుతారు. అందువల్ల నీకు ఒకసారి నేను చదువుతున్నాను. అలాగే కళలు 64 రకాలు. ఈ కళల్లో కొన్ని శాస్త్రీయ కళలైతే కొన్ని జానపద కళలు. వీటిలో 5ంటిని లలిత కళలుగా పేర్కొంటారు. అవి చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, సాహిత్యం, నాట్యం. ఇవన్నీ కూడా మనం ఏంటి లలిత కళల కింద భావిస్తాం. సో చూడండి చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, సాహిత్యం, నాట్యం. లలిత కళలు మనిషికి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. మనిషిని ఉన్నత స్థితికి నడిపిస్తాయి. అటువంటి లలిత కళల్లో సంగీత సాహిత్యాల సమాహార సమాహార కళగా విరజిల్లుతుంది నాట్య కళ. కళా వారసత్వమే భారతీయులకు నిజమైన ఆస్తిపాస్తులు. ఈ కళారూపాల వలన విజ్ఞాన సంపద, ఆధ్యాత్మిక ఔన్నత్యం తెలుస్తుంది. మన రాష్ట్ర శాస్త్రీయ నృత్యం అయిన కూచిపూడి గురించి గత తరగతుల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో నాట్య రీతులు గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 29 తేదీన అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం. ఇప్పుడు ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది ఈ లెసన్‌కి సంబంధించి ఇంట్రడక్షన్ అండి. మనకి లెసన్‌లో కొంచెం చిన్న పార్ట్ ఇచ్చి ఇది ఏ లెసన్‌కి సంబంధించి అని అడుగుతూ ఉంటాడు. అందువల్ల నేను చెప్పడం జరుగుతుందండి. అంతేగాని ఇంకేం కాదండి. అన్నీ కవర్ అవుతాయని లెసన్‌కి సంబంధించి కూడా నేను చెప్తున్నాను. బిట్సే డైరెక్ట్ చెప్పొచ్చు. కానీ అందులో కొన్ని మిస్ అయిపోతాయి కదా! అందువల్ల అవి కూడా నేను చదువుతున్నాను. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్ ఏ విధంగా ఇస్తాడనేది చూద్దాము. అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకునే రోజు. ఇప్పుడే జస్ట్ చదువుకున్నాం కదండీ! అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకునే రోజు. చూడండి ఫస్ట్‌ది ఏప్రిల్ 29, ఏప్రిల్ 28, మార్చి 29,
ఫిబ్రవరి 29 ఎప్పుడండి మనం చదువుకున్న ముందే ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం. అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా ఏప్రిల్ 29న జరుపుకుంటాం. అలాగే శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది ఏది? శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది ఏంటి? ఫస్ట్ భరతనాట్యం, రెండోది కూచిపూడి, మూడోది కథక్, అలాగే నాలుగోది మణిపురి. ఈ నాలుగింట్లో ఏంటి శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి భరతనాట్యం అండి. భరతనాట్యం అనేది శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది. నెక్స్ట్ మనకు చూడండి, భరతనాట్యం కనిపించే నృత్య భంగిమలు, హస్తపాద కదలికలు ఎన్ని? భరతనాట్యంలో కనిపించే నృత్య భంగిమలు, హస్తపాద కదలికలు ఎన్ని? ఫస్ట్ చూడండి 64, 65, 66, 63 ఎన్ని అంటున్నారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి 64 అండి. భరతనాట్యంలో కనిపించే నృత్య భంగిమలు, హస్తపాదాల కదలికలు మొత్తం ఎన్ని? 64. అబ్ అంటే అర్థం ఏంటి? అబ్ అనే పదానికి అర్థం ఏంటి? అబ్ అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నా. ఫస్ట్ నది, రెండోది నీరు, మూడోది కొండ, నాలుగోది నాట్యం. అబ్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్‌ది నది, రెండోది నీరు, మూడోది కొండ, నాలుగోది నాట్యం అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నది అండి. అబ్ అంటే నది. అబ్ అంటే అర్థం ఏంటంటే నది అండి. నెక్స్ట్ బాగ్రా ఈ రాష్ట్ర నృత్యం. బాగ్రా అనేది ఏ రాష్ట్రం యొక్క నృత్యం అని అడుగుతున్నాను. బాగ్రా అనేది ఏ రాష్ట్రం యొక్క నృత్యం? ఫస్ట్ చూడండి పంజాబ్, రెండోది హర్యానా, మూడోది గుజరాత్, నాలుగోది మధ్యప్రదేశ్. నాలుగింట్లో దేనికి సంబంధించి బాగ్రా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. పంజాబ్ అండి. పంజాబ్లో బాగ్రా అనేది ఎక్కువగా నృత్యం చేయడం జరుగుతుంది. బాగ్రా నృత్యం ఎక్కువగా చేస్తుంటారు పంజాబ్లో. అబ్ అనేది మనకి నది కింద వస్తుంది. ఇతిహాస కథలను చెప్పే నృత్యం ఏది? ఇతిహాస కథలను చెప్పే నృత్యం ఏంటిది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కథాకళి, రెండోది మణిపురి, మూడోది బిహు, నాలుగోది కూచిపూడి. కథాకళి, రెండు మణిపురి, మూడోది బిహు, నాలుగోది కూచిపూడి. ఈ నాలుగింట్లో ఏంటి ఇతిహాస కథలు చెప్పే నృత్యం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి కథాకళి. కథాకళిలో మనకి ఇతిహాసాలకు సంబంధించిన కథలు అనేవి చెప్పడం జరుగుతుంది. కథాకళి నృత్యంలో ఇతిహాస కథలు చెప్పే విధంగా ఉంటుందండి. నెక్స్ట్ ఉండండి, కథాకళి ఏ భాషా కావ్యాలలో దాగి ఉన్న రహస్యాన్ని వెలికి తీసింది? కథాకళి ఏ భాషా కావ్యాలలో దాగి ఉన్న రహస్యాన్ని వెలికి తీసింది అంటున్నారు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ సంస్కృతం, రెండోది మలయాళం, మూడోది కన్నడం, నాలుగోది కొంకణి. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి మలయాళం. కథాకళి మలయాళ భాష కావ్యాలు దాగి ఉన్న రహస్యాన్ని వెలికితీసింది. మలయాళం చూడండి కథాకళి మలయాళం. కలి అంటే అర్థం ఏంటి? కలి అనే పదానికి అర్థం ఏంటి అడుగుతున్నాను. ఫస్ట్ చూడండి ఆట, రెండోది ఖాళీ, మూడోది కథ, నాలుగోది దైవం. కలి అంటే అర్థం ఏంటని అడుగుతున్నాను. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి ఆట. అబ్ అంటే నది అండి, కలి అంటే ఆట. అర్థాలు ఇవి. అబ్ అంటే నది, కలి అంటే ఆట అండి అర్థం. కథాకళి నృత్యం యొక్క ప్రత్యేకత ఏంటి? కథాకళి నృత్యం యొక్క ప్రత్యేకత ఏంటి? ఫస్ట్‌ది కళాకారులు నోరు తెరిచి మాట్లాడరు. చూడండి కళాకారు నోరు తెరిచి మాట్లాడరు. రెండోది ముఖ కవలికలు చూపరు. మూడోది సంగీత గానం చేస్తారు. నాలుగోది విభిన్న నృత్యం చేయరు. ఈ నాలుగింట్లో ఏంటి? కళాకారులు నోరు తెరిచి మాట్లాడరు, ముఖ కవలికలు చూపరు, మూడు సంగీత గానం చేస్తారు, నాలుగోది విభిన్న నృత్యం చేయరు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి కళాకారులు నోరు తెరిచి మాట్లాడరు. కథాకళి నృత్యంలో మన కళాకారులు నోరు తెరిచి మాట్లాడరండి. ఇది ఒక ప్రత్యేకత. కథాకళి నృత్యంలో కళాకారులు ఎప్పుడు నోరు తెలిసి మాట్లాడరు. నెక్స్ట్ ఏ పండుగ నెల గుస్సాడి నృత్యం జరుపుకుంటారు? గుస్సాడి నృత్యం అనేది ఏ పండుగ నెలలో జరుపుకుంటారు అంటున్నారు. ఫస్ట్ చూడండి దీపావళి, రెండోది సంక్రాంతి, మూడోది వినాయక చవితి, నాలుగోది నవరాత్రి. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి దీపావళి. దీపావళి పండుగ నెలలో గుస్సాడి నృత్యం జరుపుకుంటారు.
దీపావళి పండుగ నెలలో గుస్సాడి నృత్యం జరుపుకుంటారు. గుస్సాడి నర్తకునికి కావలసిన ముఖ్యమైన సామాగ్రి ఏది? గుస్సాడి నర్తకునికి కావలసిన ముఖ్యమైన సామాగ్రి అంటున్నారు. ఫస్ట్ చూడండి, నెమలి పించం, తలపాగా. రెండోది వీణ, తబల. మూడోది పూలదండలు, తబల. నాలుగోది సంచి, తలపాగా. ఈ నాలుగింట ఏంటి అవసరం మనకి గుస్సాడి నర్తకునికి కావలసిన ముఖ్యమైన సామాగ్రి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. నెమలి పెంచం, తలపాగా ఖచ్చితంగా మనకి గుస్సాడి నాట్యం చేసిన వాళ్ళకి మనకి ముఖ్యమైన సామాగ్రి అండి. గుస్సాడి నర్తకునికి ఖచ్చితంగా మనకి ఈ నెమలి పెంచం, తలపాగా అనేది ఉండాలండి. గుస్సాడి అంటే అర్థం ఏంటి? గుస్సాడి అంటే అర్థం ఏంటి? ఫస్ట్ చూడండి, అల్లరి. రెండోది అరుపులు. మూడోది సంతోషం. నాలుగోది పంట. గుస్సాడి అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షను 1 అనేది కరెక్ట్ అవుతుందండి. అల్లరి అండి. గుస్సాడి అంటే అర్థం ఏంటంటే అల్లరి. గుస్సాడి అంటే అర్థం ఏంటండి? అల్లరి. నెక్స్ట్, సంగీతం, సాహిత్యం, నృత్యం, అభి అభినయం మేలు కలయిక ఏంటి? సంగీతం, సాహిత్యం, నృత్యం 3 కలిస్తే మనకి ఏమొస్తుంది చూడండి. హరికథ, బుర్రకథ, ఒడిస్సీ, గుస్సాడి ఏమవుతుంది? సంగీతం, సాహిత్యం, నృత్యం 3 కలిసి ఏమవుతుంది అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఒడిస్సీ అవుతుందండి. ఏమవుతుందండి? ఒడిస్సీ. సంగీత, సాహిత్య, నృత్య, అభినయం మేలు కలయిక ఏంటంటే ఒడిస్సీ. నెక్స్ట్ మనకు 14ది, హరికథ పుట్టినిల్లు ఏది? హరికథ పుట్టినిల్లు. హరికథ ఎక్కడ పుట్టింది? ఫస్ట్ చూడు, మహారాష్ట్ర. రెండోది మధ్యప్రదేశ్. మూడోది ఉత్తరప్రదేశ్. నాలుగోది రాజస్థాన్. హరికథ ఎక్కడ పుట్టిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మహారాష్ట్ర అండి. హరికథ అనేది ఫస్ట్ మనకి మహారాష్ట్రంలో పుట్టడం జరిగింది హరికథ. హరికథకు మహారాష్ట్రం పేరేంటి? ఈ హరికథకు మనకైతే హరికథ అంటాం, కానీ మహారాష్ట్రలో ఏమంటారు హరికథ అంటే చూడండి, అభంగ్. రెండోది కీర్తన. మూడోది కథా ప్రసంగం. నాలుగోది కథనం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అభంగ్ అండి. హరికథకు మహారాష్ట్రంలో అభంగ్ అని పేరు. హరికథను మహారాష్ట్రలో అభంగ్ అని పిలుస్తారు. నెక్స్ట్, హరికథ పితామహునికి పేరు పొందినది ఎవరు? హరికథ పితామహుడు ఎవరు? ఫస్ట్ చూడండి, ఆదిభట్ల నారాయణదాసు. రెండోది ఆదిభట్ల రామదాసు. మూడోది ఆదిభట్ల కృష్ణరాజుదాసు. నెక్స్ట్ నాలుగోది ఆదిభట్ల హరినారాయణదాసు. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారండి? హరికథ పితామహునిగా మనం ఎవరిని పిలుస్తామంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల నారాయణదాసుని మనం హరికథ పితామహుడిగా పిలుస్తాము. నెక్స్ట్, గుస్సాడి నృత్య కార్యక్రమం ఏ రోజున మొదలవుతుంది? గుస్సాడి నృత్యం కార్యక్రమం ఏ రోజున మొదలవుతుంది? ఫస్ట్ చూడండి, పౌర్ణమి. రెండో చతుర్దశి. మూడోది పంచమి. నాలుగోది దశమి. గుస్సాడి నృత్య కార్యక్రమం ఏ రోజున మొదలవుతుందంటే మనకి పౌర్ణమి. రెండో చతుర్దశి. మూడోది పంచమి. నాలుగోది దశమి. ఈ నాలుగింట మనకు ఆప్షన్ 1 అండి. పౌర్ణమి. గుస్సాడి నృత్యం మనకి ఇప్పుడు పౌర్ణమి రోజున మొదలవుతుంది. గుస్సాడి నృత్యం మనకు పౌర్ణమి రోజున మొదలవుతుంది. నెక్స్ట్, ఒడిస్సీ నృత్యం ఆది గురువు ఎవరు? ఒడిస్సీ నృత్యం యొక్క ఆది గురువు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ది పంకజ్ చరణ్ దాస్. రెండు చరణ్ దాస్. మూడు జితేంద్ర చరణ్ దాస్. నెక్స్ట్ రఘునాథ్. నలుగురిలో ఎవరండి ఒడిస్సా నృత్యం ఆది గురువు ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పంకజ్ చరణ్ దాస్ అండి. పంకజ్ చరణ్ దాస్ అని అతను ఒడిస్సీ నృత్యం ఆది గురువు. ఒడిస్సీ నృత్యం ఆది గురువు ఎవరంటే పంకజ్ చరణ్ దాస్ అండి. నెక్స్ట్ 19 అండి. పంజాబ్లో ప్రవహించే నదులు ఏవి? పంజాబ్లో ప్రవహించే నదులు ఏవి? ఫస్ట్ చూసుకుంటే రావి, బియాస్, సట్లెజ్, గంగా, యమున. రెండో దాంట్లో మనం చూసుకుంటే రావి, బియాస్, సట్లెజ్, అలకనంద, భాగీరథి. నెక్స్ట్ మూడోది అలకనంద, భాగీరథి, సరయు, రావి, బియాస్. నెక్స్ట్ నాలుగోది రావి, బియాస్, సట్లెజ్, జీలం, చీనాబ్. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. రావి, బియాస్, సట్లెజ్, జీలం, చీనాబ్. ఇవి మొత్తం ఏంటంటే ఈ 5 నదులు కూడా పంజాబ్ రాష్ట్రంలో ప్రవహించే నదులు. రావి, బియాస్, సట్లెజ్, జీలం, చీనాబ్. ఈ 4 కూడా పంజాబ్లో ప్రవహించే నదులు. నెక్స్ట్ మనం చూసుకుంటే 20 అండి. ఏ నృత్యం భారతీయుల
స్వతంత్ర కాంక్ష రగిలించింది. ఏ నృత్యం భారతీయులో స్వాతంత్ర కాంక్ష రగిలించింది అంటున్నారు. మనకు ఫస్ట్ చూడండి, భాంగ్రా నృత్యం, కూచిపూడి, కథాకళి, మణిపురి. భాంగ్రా నృత్యం, కూచిపూడి, కథాకళి, మణిపురి. ఏంటని అడుగుతున్నాం. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, భాంగ్రా నృత్యం అండి. భాంగ్రా నృత్యం అనేది మనకి భారతీయులో స్వాతంత్ర కాంక్ష రగిలించింది భాంగ్రా నృత్యం. నెక్స్ట్, ఒడిస్సీ నృత్యంలో గోటి పువ్వ అంటే ఏంటి? ఒడిస్సా నృత్యంలో గోటి పువ్వు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ చూడండి, బాలుడు, రెండోది బాలిక, మూడోది వృద్ధులు, నాలుగోది ఉపాధ్యాయులు. గోటి పువ్వు అంటే అర్థం ఏంటి ఒడిస్సా నృత్యంలోనండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, బాలుడు అండి. గోటి పువ్వు అంటే బాలుడు. గోటు పువ్వు అంటే ఏంటండి? గోటు పువ్వ అంటే అర్థం ఏంటంటే బాలుడు. నెక్స్ట్ మనకి కథాకళి కథాకళి కళను ఆదరించిన కుటుంబం ఏది? కథాకళి కళను ఆదరించిన కుటుంబం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చారండి. నంబూద్రి, పుష్పక ఉన్ని, నంబిషన్, నాలుగోది నంబియార్. చూడండి, కథాకళి కళను ఆదరించిన కుటుంబం అండి. నంబూద్రి, పుష్పక ఉన్ని, నంబిసన్, నంబియర్. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నంబూద్రి అండి. నంబూద్రి అనే కుటుంబం కథాకళి కళను ఆదరించడం జరిగింది. ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి బిట్స్ అండి. మొత్తం ఎన్ని బిట్స్ అంటే మనకి 22 అండి. 22 బిట్స్ మనకి ఈ లెసన్ మాత్రం సంబంధించి మనకి చెప్పడం జరిగింది. కళా వారసత్వం సంబంధించి బిట్స్ అండి ఇవి. ఇంట్రడక్షన్ కూడా చెప్పాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. మనం రేపు కూడా మన 8th క్లాస్ సంబంధించి బిట్స్ చెప్పుకుంటామండి. చాలా ఇంపార్టెంట్. చాలా వీడియోస్ ఇంకా ఉన్నాయి. కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. అందువల్లే మనకి వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్ని. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్.